కేజీఎఫ్ కోలార్ గోల్డెన్ ఫీల్డ్స్. మీరు ఆల్రెడీ కేజీఎఫ్ మూవీ చూసే ఉంటారు కదా. ఆ మూవీలో గోల్డ్ కోసం జరిగే పాలిటిక్స్ అన్నీ ఇన్ని కాదు. ఏంటి బ్రో కేజీఎఫ్ మూవీ గురించి నేను రివ్యూ ఇస్తున్నాను మీకు డౌట్ రావచ్చు. మ్యాటర్ అది కాదనుకోండి. ఆల్మోస్ట్ 80 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అనేది మళ్ళీ రీఓపెన్ చేస్తున్నారు. ఒకప్పుడు ఇది మన ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గోల్డ్ మైన్స్లో ఒకటి. ఈ ఏరియా నుంచి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ గోల్డ్ని అయితే బయట తీశారు. అండ్ ఆ తర్వాత 2001లో అయితే క్లోజ్ చేశారు. రీజన్ ఇంకా డీప్గా వెళ్ళి గోల్డ్ని బయటికి తీసుకురావాలంటే చాలా రిస్క్ అండ్ దాంతోపాటు ఎక్స్పెన్సెస్ కూడా గట్టిగా అవుతాయి. కానీ కర్ణాటక గవర్నమెంట్ మళ్ళీ రీఓపెన్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ని 2024 జూన్లో పర్మిషన్ అడిగింది. బట్ సెంట్రల్ గవర్నమెంట్ సరైన పర్మిషన్ ఏమీ వెంటనే ఇవ్వలేదు. ఆల్రెడీ క్లోజ్ చేసిన మైన్స్ని ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేయడానికి ఏంటి రీజన్ అని క్వశ్చన్ చేసింది. వాళ్ళు కూడా ఈసారి మేము మైనింగ్స్ని తవ్వి గోల్డ్ తీయాలనుకోవట్లేదు, కానీ ఒకప్పుడు అంటే ఓల్డ్ మైనింగ్ డేస్ టైంలో చాలా మడ్ అండ్ రాక్స్ వేస్ట్గా అదే ఏరియాలో పడి ఉన్నాయి. ఇప్పుడు వాటిని యూజ్ చేస్తామని సెంట్రల్ గవర్నమెంట్కి కన్విన్స్ చేశారు. ఎందుకంటే అక్కడ వేస్టేజ్గా 33 మిలియన్ టన్స్ ఆఫ్ సాయిల్ 1000 ఏకర్స్ వరకు స్ప్రెడ్ అయి ఉంది. ఆ సాయిల్ పైన చిన్న చిన్న గోల్డ్ పార్టికల్స్ ఉన్నాయి. వాటిని కనుక కలెక్ట్ చేస్తే ఎవ్రీ ఇయర్ అరౌండ్ 750 కేజీస్ ఆఫ్ గోల్డ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అంత వేస్టేజ్లో థౌజండ్స్ ఆఫ్ గోల్డ్ ఉంది అని తెలిస్తే ఎవరైనా చూస్తూ ఎందుకు ఊరుకుంటారు చెప్పండి. అందుకే కర్ణాటక గవర్నమెంట్ ఎలా అయినా సరే ఆ గోల్డ్ అలా వేస్ట్ అవ్వకూడదని చెప్పి వాటిని బయటికి తీయడానికి ఆపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అవి తీసి మొత్తం గోల్డ్ని కర్ణాటక గవర్నమెంటే మింగేస్తుందంటే కాదు. దానివల్ల ఇండియాకు కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. నార్మల్గా అయితే ఇండియా వేరే కంట్రీస్ నుంచి గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది అండ్ దానికోసమే హ్యూజ్ అమౌంట్స్ని పే చేస్తాం కూడా. అదే మన ఇండియాలోనే గోల్డ్ జనరేట్ అయితే ఇది ఎకానమీ పరంగా ఇండియాకి హెల్ప్ అవుతుంది కూడా. అండ్ లెస్ ప్రైస్కే గోల్డ్ని కూడా బై చేసుకోవచ్చు. అండ్ ఆ కేజీఎఫ్ ఏరియా బెంగళూరుకి 100 కిలోమీటర్స్ దూరంలోనే ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా పడి ఉంది. బట్ ఇప్పుడు ఈ ఆపరేషన్ స్టార్ట్ అయితే మాత్రం చాలా మందికి జాబ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అండ్ అదే ప్లేస్లో న్యూ బిజినెస్ కూడా వస్తాయి, లైక్ ట్రాన్స్పోర్ట్, షాప్స్, మెషిన్ రిపేర్ సెంటర్స్ అండ్ ఫుడ్ స్టాల్స్. వీటన్నిటితో పాటు అక్కడ ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్ని కూడా స్టార్ట్ చేయడానికి గవర్నమెంట్ ప్లానింగ్లో ఉంది. అది కనుక జరిగితే పీపుల్ అక్కడ హౌసెస్ని బై చేస్తారు అండ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, రోడ్స్, స్కూల్స్, హాస్పిటల్స్ లాంటి ఎన్నో అదే ప్లేస్లో స్టార్ట్ అవుతాయి. సో హోల్ ఏరియా కూడా డెవలప్ అవుతుంది. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది అనుకుంటున్నా ఎందుకు మళ్ళీ ఈ ఆపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. నాగవైష్ణవి ఆస్తి కోసం చిన్న పిల్లను కూడా కనికరం లేకుండా కాల్చి బూడిద చేశారు. ఇది జరిగింది 2010లో విజయవాడలో. ఈ కేసు సంబంధించి ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెంటనే వెళ్ళి చూసేయండి. ఫైనల్గా వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.